తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎన్నికల ఫలితాల వేళ దేశవ్యాప్తంగా అటు ఆంధ్ర రాష్ట్ర పరంగా ఆయన విశ్లేషణ ఏంటో ఆయన మాటలను విందాం ఇప్పుడు. సార్ నమస్తే అండి. నమస్కారం, అందరికీ నమస్కారం. మీరు మొన్న ఈ మధ్యకాలంలో కూడా ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు కూటమికే ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి, కూటమి గెలుస్తుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు అదే జరిగింది. మీరేం సర్వే చేశారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతుంటాను కాబట్టి నేను చూశాను అని అన్నారు ఆ రోజు మీరు. సో ఇప్పుడు అదే జరిగింది. ఈ విజయాన్ని ఎలా తీసుకోవాలి? 141 స్థానాల పైన వస్తుందని పెట్టినందుకు లాస్ట్ టైము వైకాపా, అంతకుముందు బార్డర్లో తెలుగుదేశం సరే మొన్న కూడా, కానీ ఇంతటి సునామీని ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను అనేక చోట్ల మీతో మాట్లాడినా 105 స్థానాలు బేస్గా కూటమికి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ లేదంటే ఆఖరిలో పెట్టిన 4,000 రూపాయల పెన్షన్, అది కూడా పాత దాంతో కలిపి పెన్షను, ఉచిత బస్సు పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పథకాలు ఎంత ఇంపాక్ట్ అవుతుందో తెలియదు. మనం మాట్లాడినాం, అది ఎక్కడికి వెళ్ళిపోతుంది. 120 నేను అనుకున్నాను 125 మేబీ 135 ఎట్ ద మ్యాక్సిమం. అద్భుతం జరిగితే 161. ఇప్పుడు కేకే సర్వే వాళ్ళ ప్రాబబ్లీ వాళ్ళ హీరో ఆయనండి. సెఫాలజిస్ట్లో మీరు ఇందాక చూసేటప్పుడు స్పష్టంగా 21 స్థానాలు. నేను పోలవరం నేను వెళ్ళొచ్చాను, నేను ఆయన ఎక్కడో చర్చిలో కనపడి చెప్పాను పోలవరం వచ్చేటట్టు లేదండి అన్న. ఎందుకంటే కరెక్ట్ నాబాబు గారిని పెద్ద మనిషి ఉన్నారు, అక్కడ ఇబ్బంది జరిగింది. పోలవరం 34,000 మెజారిటీ అంటే అబ్సల్యూట్లీ ఐమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. అందుకని ఆ ఒక సీటు డౌట్గా ఉందండి అన్న. అది కూడా వాళ్ళ హెచ్ఆర్లో వెళ్ళినప్పుడు నేను గమనించాను, అక్కడ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టారు, కళా వెంకటరమణ తీసి. పోటీగా ఉన్న ప్రజాశక్తి విలేకరులు అందరూ వచ్చి పోటీగా ఉన్నాయని నేను ఆశ్చర్యపోయాను. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 100 కాన్స్టిట్యూన్సీ పైన తిరిగిన మేరకు నేను అనుకున్నాను 105 స్థానాలు బేస్ వస్తుంది, దాని మీద ఎంత అన్నా. అటు అద్భుతం జరిగితే 121 దాటాలి, ఇటు అద్భుతం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మహిళలంతా వేసేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారు 90 స్థానాలు దాటుతాం, అది నేను అనుకున్నాను. ఒకవైపు అద్భుతం జరిగింది. దీనికి నెంబర్ ఆఫ్ మనం నెగ్గిన వారందరికీ అభినందన తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీకి, కళ్యాణ్ బాబు గారికి నేను ఇన్స్ట్రుమెంటల్, దాంతోపాటు ఉత్తర భారతీయ జనతా పార్టీకి ముగ్గురికి కూడా అభినందన తెలియజేస్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ వరకు. అంటే ఇంతటి ఘన విజయం మీరు ఇందాక కూడా అదే అంటున్నారు, ఇంతటి ఘన విజయాన్ని అయితే సునామీయే. అవును, అప్పుడు ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి విజయం సాధించింది 250 స్థానాలు వస్తే ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 29 స్థానాలు దాటాలండి. ప్రతిపక్ష హోదా దక్కాలంటే 10% స్థానాలు దాటాలి. 26 స్థానాలతో ప్రతిపక్ష హోదా దక్కపోతే ఆ రోజు పి జనార్దన్ రెడ్డి గారు దాంట్లో ఉన్నారు, పిసి అధ్యక్షులుగా ఉండారు. అలాంటి సమయంలో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కట్లేదు. వాళ్ళు పైగా మూడో పార్టీ అయ్యారు ఆయన. మొదటి పార్టీ తెలుగుదేశం అయితే అధికారం కూటమి ఉన్నా సరే జనసేన 21 స్థానాలు. మూడో స్థానం ఇప్పుడు అంటే క్యాబినెట్ హోదా ఉండే ప్రతిపక్ష నేత హోదా కూడా ఉంటుంది దీంట్లో. ఇంతకుముందు ప్రతిపక్ష నేతగా చేశారు ఆయన. 18 స్థానాలు ఉండాలండి. అందువల్ల ఇవాళ అది కూడా లేదండి. దానికి చాలా కారణాలు ఉంటాయండి. ఒకటి ఏంటంటే ఓటమి ఆర్ఫన్ అంటారు. అంటే ఓటమి అనే దాన్ని ఆర్ఫన్ అంటే నోబడీస్ బేబీ. గెలుపు అనేదాన్ని దాని ఏమంటే 7 వారం నగలు వేసుకున్న అమ్మాయిలాగి మా పిల్ల అని ప్రతి ఒక్కళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇవాళ అందుకని క్లెయిమ్ చేసుకోకపోయినా ఇవాళ మాత్రం నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి దానికి. పాయింట్ 1, ఆయన ఏదైతే కరెంట్ ఛార్జీలు మిగతా పనులు పెంచారు, జనం అనుకుంటున్నారు మిగతా ఇది కూడా ఇంపాక్ట్ చూపించిందండి. దాంతోపాటు ఉద్యోగస్తులు చాలా భయంకరంగా వ్యతిరేకత. అది ఎలా చేశారంటే, నేను పొట్ట మీద కొట్టకూడదండి ఏ ఉద్యోగి కూడా, వీటి మీద కొడతారేమో అంటారు. అంగన్వాడీ వర్కర్స్ నేనే మాట్లాడాను మంత్రి గారితో, నేను లక్ష్మణ్ గారు అయితే వాళ్ళ కొలీగు జవహర్ రెడ్డి గారితో మాట్లాడారు. ఇలాగ చేస్తే బాగుంటుందంటే ఒప్పుకుందరు. జగన్మోహన్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేనే వస్తాను అధికారంలోకి, నువ్వు అప్పుడు చేస్తాలే, అంతలో వాళ్ళు తప్పుకోకపోతే డిస్మిసల్ ఆర్డర్స్ ఇచ్చారు. కడుపు మీద కొట్టడం వల్ల ఒక్కొక్క అంగన్వాడీ వర్కర్, అందరూ మహిళలండి, వర్కరు హెల్పరు, ఒక్కొక్కరు 20 ఏళ్ళకి కోడిగుడ్లు కానీ ఇవి కానీ అందజేస్తూ ఉంటారు. భార్యంతరు కానీ మిగతా కానీ చూసుంటారు పౌష్టికాహారం. అంటే 20 లక్షలు అంటే 23 లక్షల ఏళ్ళకే వాళ్ళు వెళ్ళి ప్రచారం చేయడం, ఇది అంతర్లేని జరిగింది. మూడోది సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు భయంకర వ్యతిరేకత. ఇది నేను ఇప్పుడు నిన్న ఓడిపోతానని నిన్న రాసి సోషల్ మీడియాలో పెట్టా. జగన్ గారి ఓటమి కారణాలు ఇవన్నీ నిన్న పెట్టించాను, నిన్న బిఫోర్ దిస్ రిజల్ట్స్ రావడానికి ముందే. దాంతోపాటు ఈ అమరావతి అనేది ఇంపాక్ట్ టాప్ 3 పాయింట్స్ లేకపోవచ్చు, కానీ మహిళ మీద జరిగిన ఇదంతా ప్రజలు తీసుకున్నారు, నెగిటివ్గా తీసుకున్నారు. దాంతోపాటు
అలా నేను విద్యార్థి సంఘాలు అందరూ సమరయాత్ర పెట్టాం. రాష్ట్రం అంతా ఇచ్చాపురం టు హిందూపురం చైతన్యయాత్ర, హిందూపురం విద్యార్థి యువజనులతో కలిసి సమరయాత్ర. మాకు రాజధాని ఏదంటే వాళ్ళు ఒక అవమాన భారంతో ఉన్నట్టు ఉందండి. వాళ్ళు ఎవరైనా వేరే ఎవరు క్యాపిటల్ ఉంటుందండి అందరూ. వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విషయంలో అండి బయటికి అంత ఇంపాక్ట్ కనపడకపోవచ్చు, కానీ తెలుగు ప్రజలు మూడింటికి పడిపోతారండి. ఒకటి హీరో వర్షిప్, రెండో సింపతి, మూడోది ఇదే ఈ ఇస్తారు కదండి సాఫ్ట్ సీఎం. నేను ఆ విషయంలో చూస్తే ఆయనకి సింపతి వచ్చిందండి, బయటికి ఎక్స్ప్రెస్ ఎందుకంటే కేసు గురించి కాదు, అంత వేజ్డ్ ఆయన్ని, అనారోగ్యంగా ఉన్నాయని ఒక రాత్రి వందల మంది పోలీసులు బస్సులో పెడతాం. ఆ తర్వాత నేను ఖండించాను, నేను వెళ్ళి సంఘీభావం కూడా తెలియజేశాను. ఇవాళ దీని గురించి మాట్లాడలా, వాళ్ళు ఖండించడం కాకుండా దాని సంఘీభావం దాంట్లో పాల్గొన్నాను. తర్వాత ఢిల్లీ వెళ్ళి లోకేష్ గారికి మేము ప్రొఫెసర్స్ వెళ్ళి సంఘీభావం తెలియజేస్తాం. బయట నుంచి ఎవరు తెలియజేయలేదండి, ఇప్పుడు చెప్తున్నాను పార్టీ గారిని. కానీ ఎందుకంటే ఫీల్ అయింది. తర్వాత రాత్రి 11-12 గంటల వరకు ఇంట్రాగేషన్ చేయటం అయింది. మళ్ళీ 2 గంటలకు లేపేసి ఏం పడుకుంటారని రెండో రోజు కూడా లేపేసి మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్తాం, 3వ రోజు జైల్లో పెడతాం, కమ్మడు కూడా లేకపోతే నెంబర్ ఆఫ్ ఇష్యూస్. ఈ సింపతి అపార్ట్ ఫ్రమ్ దట్ రాజధాని ఇవన్నీ కాకుండా కొత్త ఓటర్లు 40 లక్షల మంది వచ్చారు ఈ 5 ఏళ్లలో. వాళ్ళలో డెఫినెట్గా నేను మనం నీళ్ళని పాలుగా తీసుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ఒక సిపిఎస్ సంక్షేమ పథకాలు సిపిఎస్ కానీ లేదంటే ఇంకొక 2-3 ఇష్యూస్ ఉన్నాయి, మద్య నిషేధం కానీ, ఇక మిగతా పథకాలను ఏదో తల తాకట్టు పెట్టన్నా వచ్చి ఉద్యోగులకు జీతాలు లేట్ చేశాను, వీళ్ళకి మాత్రం 1వ తారీఖున మార్కెటింగ్ నిజంగా గౌరవం ఇచ్చారు. ఇంటికి వెళ్ళి ఇవ్వడం పాజిటివ్ పాయింట్స్. దాని గురించి ఆ మహిళల పేరు మీద ఇల్లు తీసి దాని గురించి గెలవాలి ఆయన అసలు యాక్చువల్గా అనుకున్నారు. కానీ అబ్సల్యూట్లీ మేము అనుకున్న అది దీనికన్నా ఈ 2-3 పాజిటివ్ పాయింట్స్ ఉంటే 50 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయండి. అందువల్ల ఉపాధి లేకపోవటం ఇవన్నీ మనం ముందర మాట్లాడుకున్నాయి మైనస్ పాయింట్స్ అన్నీ కూడా. దాంతోపాటు ఒక కక్షాదింపు చర్యగా తీసుకుంటాం అనేది ఇది యాక్చువల్గా నవరత్నాలు కనుక ఆయన పని చేసుకుంటే ప్రత్యేక హోదా విభజన హామీ తీసుకొచ్చి అమరావతి ఆయన స్టైల్లో ఆయన కట్టుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఇంకో 10 ఏళ్ళు ఎంతో ఉండేవారు. ఎందుకంటే అద్భుతం మెజార్టీ ఇచ్చారు ఆయనకి, 150 సీట్లు. ఇప్పుడు వాళ్ళు వచ్చిందనుకోండి, వాళ్ళ కూటమి ఆయన సింగిల్గా వచ్చినప్పుడు ఆయన కక్షాదింపు మీద దృష్టి పెడతాం. ఆఖరిలో 6093 తనకుంది కాబట్టి ఈయన కూడా వేయించాలని చెప్పటం, ఇవన్నీ కూడా మైనస్ పాయింట్స్ అయ్యి ఇది పైలప్ అయిపోయింది. నేను సరిగ్గా 1-3 నెలల క్రితం కూడా చెప్పాను, ఉన్నట్టుండి ఇది రాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఇది వెళ్తుందని చెప్పి 5 నెలల క్రితం సుమన్ టీవీలో కూడా 6 నెలల క్రితం కూడా 100-110 అంటే బీజేపీతో కలిస్తే నేను వంచిన పొరపాటు ఏమైందంటే బీజేపీతో కలవకముందే 120-130 స్థానాలు కలిస్తే మాత్రం 100-105 పడిపోతాయి, ప్లస్ రావచ్చేమనుకున్నాం. అంటే అప్పుడు ఇది లేదండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాస్ట్ మీట్లో కొట్టారు, ఎవరు తీసుకున్నారో తెలియదు నాకు. అది చాలా స్ట్రైట్ అవే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు మేనిఫెస్టో 2 లాస్ట్ 15 రోజులు తేరుకునే లోపల వివరణ ఇచ్చే లోపల టైం అయిపోయింది. దాన్ని ఐడియాలజికల్ బ్యాన్ ప్రెస్ అంటారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే పాలకులు దూరం అయిపోయారు ప్రజలకి, ఆయన పరదాలు కట్టుకుని తిరగటం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఫ్రెండ్స్ ఉండేవారు, ఏంట్రా అని అనుకునే ఫ్రెండ్స్ ఉండేవారు. ఆయనకి నువ్వు చేస్తున్న తప్పురా అని చెప్పగలిగేది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారా? నేను ఇంకోటి కూడా చెప్తాను, ధర్మదర్శనం మా మంత్రి గారు ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ ఓడిపోయినప్పుడు బాధ ఆయన పేరు చెప్పి ఎందుకు బాధపడతాం, కానీ ఓ మంత్రి గారు ఉన్నారు. 2 ఏళ్ళు అయిందంటే ధర్మదర్శనం కాక ప్రత్యేక దర్శనం లేదంటండి. ఆఖరి శ్రీవాణి టికెట్ అది అలా కాదు, ఈయన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రి గారు ఆఖరికి అడిగితే సకల శాఖ మంత్రి గారు గవర్నీలో అని నేను ఇస్తాను పరిచయం మాట్లాడని చెప్పి అక్కడ వెళ్ళిన తర్వాత బాగున్నారు ఏంటి సమాచారం పిల్లవాడిని వెళ్ళిపోయారు. కనీసం కూర్చుని మాట్లాడగలిగి సమస్యలు చెప్పాలి మంత్రి గారు. ఇవన్నిటికీ దూరం అయిపోయి తాను ఒక స్క్రిప్ట్ రాశారు, దేవుడి స్క్రిప్ట్ అంటాం 23 ఎన్ని ఏమవుతుందంటే అండి నెగిటివ్ పాయింట్స్ ఇవన్నీ కూడా నెగిటివ్ తీసుకున్నాయి. అందుకని ప్రజల్లో కూడా ఆయన ఏం నమ్ముకున్నారంటే మీకు చెప్పాను లాస్ట్ టైం, అంబికా దర్బార్ అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి పడదండి అని. అదే భగవంతుని భక్తులు అనుసంధానం కింద ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు, జడ్పీటీసీలు సర్పంచులు అందరిని పక్కన పెట్టి వాలంటీర్లు వాళ్ళ కింద మనుషులు నేనే అనుకున్నారు. వీళ్ళు భయంకరంగా రివర్స్ వెళ్ళారు. దీంతోపాటు ఇవాళ మా వరకు హోదా విభజన హామీల మీద కనీసం మాటను కూడా మాట్లాడలేదు. అలాగే ఎస్సీలకి అనంతబాబు గారు వాళ్ళు అధికార ప్రతినిధులు వస్తారు, మరి వాళ్ళు వచ్చినప్పుడు ఏముందండి చనిపోయిన తర్వాత డెడ్ బాడీని గౌరవంగా డోర్ డెలివరీ చేశాం కదా అనే పరిస్థితి మాట్లాడుతుంటే ఎంత వాళ్ళు పదం ఎట్లా మాట్లాడారో కానీ అది ఎంత లక్షల్లో మిలియన్స్లో ట్రోల్ అయిందండి. ఇది కొంచెం అమానవీయంగా ఉంటుంది కదా. తర్వాత అనంతబాబు గారిని తీసుకొచ్చి ఊరేగింపుల్లో తీసుకెళ్ళటం, జైలు నుంచి వచ్చేటప్పుడు పార్టీ సంబంధం ముందు ఆ తర్వాత కూడా చూశాను స్పష్టంగా. అది మళ్ళీ వాళ్ళ మిస్సెస్కి మళ్ళీ సీట్ ఇచ్చారు,
రంపచోడవరం ఎట్టి పరిస్థితులను నేను తూర్పుగోదావరి తిరిగినప్పుడు నెగ్గే సీట్లో తుని రంపచోడవరం రావచ్చేమని అనుకున్నాం. 2 సీట్లన్నీ వస్తాయని. ఇప్పుడు 2 కూడా లేకుండా చూశారు కదా, వెళ్ళిపోయింది. తుని ఫస్ట్ టైం 1999 తర్వాత మొట్టమొదటిసారి యనమల రామకృష్ణ అమ్మాయి గారు అంటే తెలుగుదేశం పార్టీ నెగ్గింది ఆయన సీటు. ఆయన ప్రతి ఎన్నికల్లో ఓడిపోతాను. ఆయన కానీ వాళ్ళ తమ్ముడు కృష్ణుడు గారు చేసేవారు, ఆయన డిఫరెంట్ అయ్యి వెళ్ళారు వాళ్ళు. అది ఇక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ మా జిల్లాకు వచ్చినప్పుడు అండి, పోలవరం ఒకటి, గోపాలపురం ఒకటి మాకు డౌట్ ఉంది. ఈ 2 ఉంగుటూరు కూడా దగ్గరికి వచ్చేసిందండి మ్యాచ్. దీంతోపాటు అందరూ అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు డబ్బుల్లో తక్కువ, ఈసారి 10% తీసేయండి, 90% కాన్స్టిట్యున్సీలో సై అంటే సై అనే సిస్టంలో ఒక మంగళగిరిలో, ఇది బయట వచ్చిన సమాచారం, నేను దాదర్ సిటీ మనం చూపిస్తామండి, 4,000 రూపాయలు వైకాపా 50 నుంచి 55% మంది పంపిణీ చేసిందని వార్తలు, రేపైన కమ్యూనికేషన్. తెలుగుదేశం 3,000 రూపాయలు ఇచ్చినా సరే 85%కి అందేటట్టు ఏర్పాటు చేయడం. అంటే పక్కన బూత్ కమిటీలో వీటి విషయంలోనండి ఈ దేశంలోనే పటిష్టమైన వ్యవస్థ కలిగి ఉంది తెలుగుదేశం పార్టీ, సిపిఎం కూడా ఆఫ్ కోర్స్ ఉంది. అందువల్ల ఈ నెంబర్ ఆఫ్ రీజన్స్తో పాటు తల్లి చెల్లి ఈ సెంటిమెంట్ బాగా పట్టింది. ఆవిడ కొంగు చాచి నేను అడుగుతున్నానని చెప్పడం, ఆవిడ కాన్స్టిట్యున్సీలో కొంతవరకు ప్రభావం జరుగుతుంది కాబట్టి, కానీ మిగతా అన్ని చోట్ల కూడా, ఎందుకంటే నేను అమ్మ చెల్లి అని మాట్లాడుతుంటారు, అన్ని చోట్ల కూడా తెలియని ఇంపాక్ట్ చూపించిందండి. కాంగ్రెస్ పార్టీ చీల్చిన ఓట్ల వల్ల ఒక 3-4 కాన్స్టిట్యున్సీ 5 కాన్స్టిట్యున్సీలు తేడా వచ్చి ఉంటుంది. బోర్డర్ లైన్ కాదు, చాలా సీట్లు చాలా ఎక్కువలో ఉన్నాయి. మెజార్టీలు 20,000, 30,000, 40,000 చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల ఈ నెగ్గిన దాంట్లో చాలా తక్కువ ఉన్నాయి మార్జిన్స్. అందువల్ల డెఫినెట్గా ఒక సైకలాజీ మీకు చెప్పాను, సింపతి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈ మూడు పడిపోతారు, హీరోషిప్, సింపతి అండ్ దీనికి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి వర్కౌట్ అయ్యింది, సింపతి జైల్లో పెట్టారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి జైల్లో పెట్టడం, తన బాబాయ్ విషయంలో ఒక తండ్రిని కోల్పోయిన కూతురు, వాళ్ళ మిస్సెస్, వీరి చెల్లెలు, పైగా వాళ్ళ అమ్మగారి కేటగిరికల్గా అమెరికా వెళ్ళిపోవటం, కూతురికి మద్దతు ఇమ్మని చెప్పటం, ఈజ్ ఆల్ డెఫినెట్గా మనం అనుకున్న దానికంటే ఇంపాక్ట్. పైగా షర్మిల గారికి అదనంగా మీడియా చాలా భయంకరమైన ప్రచారం ఇచ్చింది. ఈజ్ ఆల్ టుగెదర్ ఆవిడకి ఓట్ల కంటే కూడా నెగిటివ్ ఒక మైండ్ అంటే జగన్ గారు కాన్సన్ట్రేషన్ చేయలేని సిచ్యువేషన్కి, మీకు తెలుసు కదండి, చెవులో జోరేగా, పంట్లో రాయి, కంట్లో ముళ్ళు, సరే కాల్లో ముళ్ళు, కంట్లో నలక, చెవులు, ఇలాగా ఆయన 24 గంటలు ఆవిడ వదలలేదు. చాలా గట్టిగా పట్టి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలుగా ఎంత గట్టిగా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నాకు సంబంధం లేదు, అదో పక్క రాష్ట్రం అనుకుని ఎన్నిసార్లు చెప్పి నాకు నా జీవితం అంతా ఎక్కడ అనుకున్నా వచ్చినా సరే, ఆవిడ చేసిన సౌండ్కి లేదా ఆవిడ మాట్లాడిన మాటకి ఆవిడ రోధించారు. రోధించడం, కొంగు పట్టుకుని నేను అడుగుతున్నాను ఇమ్మని చెప్పడం, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చాలా చూపించినాయండి. అందువల్ల కడప టౌన్లో మాధవ్ గారు, అది ఎక్కడ మీరు చూసారా, కడప జిల్లాలో ఎన్ని సీట్లు హైయెస్ట్ సీట్స్ గెలుచుకుంటున్నారు, ఎప్పుడు గెలుచుకున్నారు? రాజశేఖర్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగా ఈయన ఏమన్నారంటే, రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు చర్చల్లో పాల్గొని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో, మీ కాన్స్టిట్యున్సీలో మీ జిల్లాలో ఏమైందా అన్నారు. చిత్తూరులో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ నెగ్గింది, కడపలో అధిక స్థానాలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నెక్కింది ఆ రోజు. విచిత్రంగా ఉంటుందండి. రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకున్న అంశంలో సంవాదాలు ఉండి, ఇవాళ ఏంటంటే వాళ్ళు చిత్తూరు జిల్లాలో నెగ్గడం కాకుండా తన కోటను కొట్టి పక్క కోటను కూడా కొట్టగలిగారు వాళ్ళు. ఇది చాలా కళ్యాణ్ బాబు గారు దీంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. నేను అనుకున్నాను బీజేపీతో కలిస్తే నిజంగా అయితే 175 వచ్చేసి ఉండేవాం, బీజేపీ లేకుండా ఉంటుంది. ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు, అనేక మాటలు పడ్డారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఇందాక చెప్పాను, మన దౌర్భాగ్యం కొద్ది ఈరోజు జరిగిన ఎన్నికలు దేని మీద జరిగినాయి అంటేనండి, వ్యక్తిగత దోషాల మీద. సైడిస్టు, సైకో, 4 పెళ్ళిళ్ళు లేకపోతే 4 పెళ్ళి, ఈ విధంగా ఎక్కువ కాన్సన్ట్రేషన్ దురదృష్టకరమైనది. రైతు సమస్యలు, సింగభూమిలో రైతుల సమస్యలు, హోదా విభజన హామీలు, భావితరాలు, బడ్జెట్లు, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం, రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు, దీని మీద జరగాల్సింది. కానీ జగన్ గారు ఉండాలా లేదనేది, వాళ్ళు జరిగిన ఎన్నికలు జగన్ గారు ఉండాలా లేదని మేజర్ ఇష్యూ జరిగిందని వాళ్ళ. అంటే సమస్యల మీద కంటే ఇది రాష్ట్రం అని ఇదన్నీ కూడా బిల్డప్ అయిపోయేటప్పటికి డెఫినెట్గా నేను అనుకుంటా ఉన్నాను, ఇది ఇంకోటి దేశ స్థాయిలో. నేను ఢిల్లీ వెళ్ళాను, నేషనల్ సెమినార్ పెట్టాం, అంత జాతీయ స్థాయి సెమినార్ ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్లో పెట్టాము నేను, లక్ష్మణ్ గారు. అనేక మంది ప్రొఫెసర్స్ వచ్చారు జాతీయ స్థాయి. వాళ్ళు ఒక మాట అడిగారు పెద్దలు నన్ను, ఏమంటే, శ్రీనివాస్ గారు, దిస్ మస్ట్ బి ఆంధ్రప్రదేశ్ ఇస్ ఎ కేస్ స్టడీ, ఎవ్రీబడి ఈజ్ వాచింగ్ ఇన్ ఇండియా
దేని గురించి అని అడిగాను. అందులో మొత్తం సాఫ్ట్ ఫ్రీ ఇస్తున్నారు కదా, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే కనుక దేశం అంతా ఫాలో అయ్యేటట్టు కనపడుతుంది. ఇది కేస్ స్టడీ అంటండి. ఇది ఆంధ్రప్రదేశ్ ఒక ప్రయోగశాల. రేపొద్దున్న నేను ఒకటి మెచ్చుకోవాలండి, ఏదైనా సరే బీజేపీ మీద నాకు ఎంతటి కోపం ఉన్నా సరే, ఎందుకు నా ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశాను వ్యక్తిగతంగా, ఉత్తర భారతీయ జనతా పార్టీ. అదే శ్యామాప్రసాద్ రాజాల్ సింగ్ గారి దగ్గర ఇంటికి చెప్పొచ్చాను, 1000 కొబ్బరికాయల చేత కొడతానండి, విభజన హామీలు ప్రత్యేక హోదా అమలు చేయడానికి నాకు వాజ్పేయి గారిని గౌరవిస్తాం కదా. ఈ ఆదాని గారి బ్యాచ్తోనే గొడవ అండి. మళ్ళీ వాళ్ళే ప్రధానమంత్రి అయితే ఆదాని గారు అంటే ఆదాని గారు మనుషులు ఇద్దరు ఉన్నారు కేంద్రంలో, వాళ్ళిద్దరు. ఆశ్చర్యం ఏంటంటే సరే మనం జాతీయ రాజకీయాలకు వెళ్దాం, ఇది ఒకటి అయిపోయిన తర్వాత. అందువల్ల ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ కళ్యాణ్ బాబు గారు చాలా మాట్లాడాడు. నీ సిగ్గు లేదా, డైరెక్ట్గా రాలేవా, ఎన్ని ట్రోలింగ్స్ అయినాయో తట్టుకోలేపారు. ధైర్యం లేదు, దమ్ము లేదు, 50 సీట్లు తీసుకున్నాం అని చెప్పి మొత్తం అన్నిటికీ పెట్టారు. ఆఖరికి ముద్రగడ పద్మనాభం గారితో చూశారు. అలాగే మిథున్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్ కింద పెట్టి అక్కడ చేయమన్నారు. ఎంత మెజార్టీ అండి? 70,350, 69,000 అంటండి. అంటే దాదాపు 70,000 మెజార్టీ. వరం గారు మొన్న లాస్ట్ టైం కనపడినప్పుడు 20,000, 30,000 రావచ్చున్నారు. మేము కూడా 40,000 అనుకున్నాం. ఎక్సలెంట్ అండి. రెండోది, ఇవన్నీ కూడా ఓవర్కమ్ అయ్యి ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అలా నువ్వు ధైర్యంగా రాలేవన్నా, ఆయన సీజన్ పొలిటీషియన్, ఎప్పుడో డక్కాముక్కిలు తిన ఆయన. ఇవన్నీ ఒక చోట ఉంటే ఇవాళ ఇంకోటి జరిగింది. అందరూ ఒకసారి ఈయన సింపతి అని కూడా అందరూ ఒకేపు వచ్చారు. తల్లి చెల్లి వాళ్ళందరూ కూడా దూరం అవటం వల్ల ఇంపాక్ట్ పడింది. ఇవాళ ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి 1996 స్థాయి అని చెప్పలేను, లేదా 99 స్థాయి అని చెప్పలేను, మళ్ళీ చక్కని తిప్పే అవకాశం వచ్చింది. ఉత్తర భారతీయ జనతా పార్టీకి 230 దాటి పడిపోయిందండి. అంటే లాస్ట్ ఉన్నదానికంటే 303 ఉండే కదా, దాదాపు 65-70 స్థానాలు కోల్పోయింది ఇవాళ. సింగిల్గానే కదా, ఎప్పుడు కూడా మెజార్టీ వచ్చింది. ముందు 273 వచ్చింది, తర్వాత 303 వచ్చింది. వాళ్ళ ఉత్తర భారతీయ జనతా మెజార్టీ లేదు. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇవాళ దాని గురించి ఇవాళ రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదా ఇస్తాం, మొట్టమొదటి సంతకం పెడతాం, రండి మీ రాష్ట్రానికి బాగుతరాలు బాగు చేసుకోండి, మీరు మాకు వస్తే మీకు ఏది కావాలంటే అది చేస్తామని ఇచ్చేనట్టు జాతీయ ఛానల్స్ వస్తుందంట. అందుకని సరే నితీష్ కుమార్ గారు కూడా ఏం చేస్తారో అది కూడా వారు కూడా అడుగుతూ ఉన్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మా మామయ్య అని చెప్పి తేజస్విని గారు రామ మామయ్య అని అడుగుతున్నారు. ఎవరిని? తేజస్విని యాదవ్ గారు మామయ్య అంటారు కదా నితీష్ కుమార్ గారిని, ఏదో స్టేట్మెంట్ కూడా చూశాను. అందువల్ల బీజేపీ మాత్రం ఇవాళ కానీ మంచి అవకాశం వచ్చింది. ఇవాళ ఇందాక జనసేన నాయకులు కూడా స్పష్టంగా నాతో మాట్లాడతారు. శ్రీనివాస్ గారు ఖచ్చితంగా రాష్ట్రాన్ని అఖిలపక్షం ఇవ్వమన్నాం, మనకి పోలవరం ప్రాజెక్ట్ నిధులు కేంద్రం ఇవ్వాల్సిందే ఖచ్చితంగా, ఇంక్లూడింగ్ రిహాబిలిటేషన్, లేకపోతే మోసం చేసినట్టే. ఇవ్వక్కర్లేదు అన్నాళ్ళు మోసం చేసినట్టే, ఆంధ్ర ద్రోహులే పక్కన పెడదాం. ఇవాళ కేంద్రం ఇవ్వాలి అనే విత్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్, థ్యాంక్స్ టు హిమ్. ఇవాళ పోలవరం కాదు మిగతా రావాలి కాబట్టి అందరూ కలిసి ఇవాళ సాధించుకోవడానికి అవకాశం వచ్చింది. ఇవాళ గొప్ప అవకాశం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు రావాలంటే ఎవరైనా ఒక పార్టీగా ఉంటుంది కదా, ప్రతిపక్ష హోదా లేకపోయినా. ఇవాళ అన్ని పార్టీలు కలిపి ఢిల్లీకి వెళ్ళి నిలదీయాల్సిన అవసరం వచ్చిందండి. ఇవాళ ఇమ్మీడియట్గా మనం ప్రెషర్ పెట్టడం సహజంగా మంచిది కాకపోవచ్చు, అందువల్ల ఇవాళ అవకాశం వచ్చిందని చెప్తున్నాను. లోపలికి వెళ్ళే ముందర మా రాష్ట్రానికి న్యాయం చేయండి, భావితరాలు దెబ్బతింటాయి. ఇవాళ అప్పుల్లో రాష్ట్రం 8 లక్షల కోట్ల రూపాయల పైన అప్పులో ఉంది. జనం 20 లక్షలు అంటున్నారు, బట్ ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. ఇన్ని జరుగుతున్నాయి. అందువల్ల మేము హామీలు ఇచ్చాం, హామీలకు దూరం అయిపోయింది. ఎంత తెలివిగా తప్పుకున్నారంటే ఆ ఫోటో తీసేసి రిలీజ్ చేయమన్నారంటే హామీ, జనసేన తెలుగుదేశం హామీలు ఇచ్చినప్పుడు వాళ్ళేమో మేము ఉంటామని సిద్ధార్థనాథ్ సింగ్ గారితో చెప్పించి ఆ పక్కన ఉన్న ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు, జీవన్ నరసింహరావు గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు వచ్చి దానికి మేము జవాబుదారీగా ఇచ్చారు, మేము మద్దతుగా ఆలోచిస్తామని మాట్లాడండి, తప్పుకున్నారు. ఇవాళ అవకాశం చంద్రబాబు గారికి వచ్చింది. అందుకనే భయపడి నిజంగా ఆడతలేతే 25 సీట్లు వచ్చి ఉండేయండి. నిజంగా మోడీ గారితో పొత్తు లేకుండా ఉంటే అవుట్ రైట్గా వచ్చేది పార్లమెంటు. కడప కూడా కష్టమైంది, ఎందుకంటే ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్ 33% ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇవాళ మంచి అవకాశం వచ్చింది రాష్ట్రానికి. ఇవాళ చాలా రోజుల తర్వాత, ఎందుకంటే నేను చెప్పింది కాదు, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన మీద బలం మీద ఆధారపడి లేరన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఇవాళ వాళ్ళకి మన మీద పడలేము, 303 సీట్లు వచ్చింది. ఇవాళ 230 సీట్లు దాటున్నాయి. ఇది బెస్ట్ ఆపర్చునిటీ రాష్ట్రం కోసం తమ స్వార్థం అంతా పక్కన పెట్టి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన మెడలు ఉంచుతానంటే తీసుకెళ్ళి మెడలు ఉంచేసి అన్యాయం చేశారు, తన హోదా మీద కాకుండా కాంప్రమైజ్ అయ్యారు. అందువల్ల ఇవాళ ఖచ్చితంగా ఒక ల్యాండ్ పర్సనాలిటీ అన్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గట్టిగా ఉద్యమం చేశారు. ఇవాళ వచ్చి నిజంగా నేను అనుకుంటానండి, మోడీ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు, ఆ చర్చల్లో కూడా మొదట పాల్గొలేదు. అమిత్ షా గారు ఎన్ని తెలుసానికి, ఉత్తరప్రదేశ్లో 2 గుజరాతీలు అక్కడ చక్రం తిప్పుతున్నారంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు
నెక్స్ట్ టైం ఆయన తీసేస్తారన్న వాదన వచ్చింది. మోడీ గారు మైనస్లోకి వెళ్ళారు. ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు ఇది? మోడీ గారు రెండో రౌండ్లో వెనుకంజా. కానీ ఎవరిని ఎక్స్పెక్ట్ చేశారు ఇది? ఇవాళ గుజరాతీ పాలిస్తాన్ దేశం అంతా పాలిస్తున్నారని అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు చాలా మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవాళ అవకాశం వచ్చింది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం గవర్నీలు చంద్రబాబు నాయుడు గారు, కళ్యాణ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ భావితరాలు, ఎందుకంటే ఇంకేం వచ్చినా రావండి, హోదా విభజన హామీలు వస్తేనే లాభం. రాయలసీమ ఉత్తరాంధ్ర నిధులు అన్నీ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ పూర్తి స్థాయిలో రిహాబిలేషన్ రీసెటిల్మెంట్ ముఖ్యమైన నిధులు ఇదే ఉంది. నెత్తకం రాక్ఫిల్ డ్యాము వస్తుంది. భావితరాల భవిష్యత్తు కోసం దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఇది రాష్ట్ర స్థాయిలో మనం అడగాల్సింది. జాతీయ స్థాయిలో ఒకసారి చూసుకుంటేనండి, ఏంటండి మమతా గారు, నేను ఒక 4 రోజుల క్రితం పశ్చిమ బెంగాల్ వెళ్ళాను, అంటే నార్త్ బెంగాల్ వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆశ్చర్యకరంగా అక్కడ ఎక్కడ చూసినా యాంటీ మమతా గారు ఉన్నారు. వాళ్ళు నెగ్గింది కూడా ఆ పార్టీలో, ఆ ఏరియాలో మాత్రం బీజేపీ నెగ్గింది 4 సీట్లు. అసలు సీట్లు పెరుగుతాయి అనుకున్నారు. ఏదంటే 18, 24, 25 కూడా ఫస్ట్ మార్నింగ్ చూపించింది. 33 ఎంత వచ్చినాయండి, 33 సీట్లు వచ్చినాయి. చాలా విచిత్రంగా ఉంది. బీహార్లో మాత్రం రివర్స్ అయింది. ఉత్తరప్రదేశ్లో, ఒడిశాలో ఆయన ఇప్పుడు నవీన్ పట్నాయక్ గారు ఏం చేయాలి, కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే అధికారంలో వచ్చారు. ఆయనకి 57 సీట్లు వచ్చినాయి, కాంగ్రెస్కి 12, అంటే 69 సీట్లు వచ్చినాయి. దాని మెజార్టీ 147 సీట్లకి మెజార్టీ 75 సీట్లు బీజేపీకి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆయనతో నేను కూర్చొని మాట్లాడినప్పుడు 2-3 అవర్స్ కూర్చున్నాను. నేను ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం మాట్లాడిన పెట్రోల్ దాని గురించి డెఫినెట్గా నేను, అంటే పాజిటివ్ పర్సనాలిటీ, ఒక సంఘటన దగ్గర నుంచి విద్యార్థి ఏబీపీ దేశం అంతా తిరిగిన వ్యక్తి. ఆయన కాబోయే ముఖ్యమంత్రి అనుకుంటా. కానీ ఇప్పుడు 5వసారి ఈ దేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రికి చేసిన లిప్తపాట్లో కోల్పోయారు నవీన్ పట్నాయక్ గారు. పవన్ కుమార్ చామ్లింగ్ గారు ఉన్నారు, అక్కడే నెగ్గాను సిక్కింలో మొన్న అసెంబ్లీ ఎన్నిక జరిగింది. అందువల్ల నా అభిప్రాయం ప్రకారం కానీ సమాజ్వాదీ పార్టీ ఇక్కడ మొత్తం చూడండి, మొత్తం ఎక్కడ దెబ్బతిందంటే బీజేపీ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఈ మూడిట్లో చాలా భయం. ఢిల్లీ క్లీన్ స్వీప్ చేసింది, మళ్ళీ ఎన్నిసార్లు చేసిన. అరుణాచల్ ప్రదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. తర్వాత కర్ణాటకలో తగ్గినాయి కొన్ని, అదేమో ఆంధ్రప్రదేశ్లో పెరిగింది అనుకున్నాం. కేరళలో 2 సీట్లు వచ్చినాయి. ఎవరో సినిమా హీరో సురేష్ గోపి గారు ఉంటారు, ఆయన త్రిశూర్లో నెగ్గారు. వాళ్ళు కాకుండా మన ఏషియానెట్ మీడియా బరోన్ యజమాని చంద్రశేఖర్ గారు, ఆయన త్రివేంద్రంలో శశి తరూర్ గారి మీద నెగ్గారు. ఆవిడ ఓడిపోయారు. అన్నామలై 5 స్టార్ అండి ఆయన. ఆయన గవర్నర్ కోయంబత్తూరులో చేశారు. ఆయన లాస్ట్ మినిట్ ఓడిపోయారు. పొన్ రాధాకృష్ణ గారు ఇంకా చూడాలి, అటు ఇటు విజయం దోపులాడుతుంది. సరే, డిస్పైట్ ఆల్ దీస్ థింగ్స్ అవి పోగొట్టుకుంది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఖచ్చితంగా నిలబడి ఉంటే వాళ్ళ హక్కులు సాధించుకునే అవకాశం వచ్చిందని భావిస్తున్నాను. ఇవాళ బహుశా ఆర్ఎస్ఎస్ కనుక గట్టిగా నిలబడి ఉంటే, వాళ్ళ నితిన్ గడ్కరీ గారు ప్రధానమంత్రి అయితే ఇంత కక్షాదింపులు ఉండవండి. అబ్సల్యూట్ ఇంత కక్షాదింపులు. రాజ్నాథ్ సింగ్ గారు, నాకు బీజేపీ ఈ ఆదానీ గారు ప్రధానమంత్రి అవటం కంటే, ఆదానీ గారు అంటే పరోక్ష ప్రధాని, 19,40,000 ఆయన నెగ్గుతారని చెప్పగానే 19,40,000 కోట్లకు మార్కెట్ వాల్యూ పెరిగింది. ఆదానీ గారి ప్రీ హెండర్బర్గ్ రిపోర్ట్ కన్నా పైకి వెళ్ళింది నిన్న. ఇవాళ పడింది అనుకోండి దాని విషయం. అంటే ఆదానీ గారు అండకో ప్రధానంలో అవటం కంటే కూడా ఈ దేశ సమస్యలను అర్థం చేయాలి. ఎందుకంటే నితిన్ గడ్కరీ గారు ఓడించడానికి గుజరాతీ బ్యాచ్ ఇచ్చారంట. ఇవాళ ఆర్ఎస్ఎస్ కూడా పక్క వెళ్ళిపోయింది. నేను ఒక్కటి చెప్తున్నాను, దయచేసి అభిమానులు ఎవరైనా బీజేపీకి అయితే, నేను ఐ రెస్పెక్ట్ శ్యామప్రసాద్ ముఖర్జీ, సచ్ జెంటిల్మెన్, ప్రాణం త్యాగం చేశాడు ఆయన కాశ్మీర్ కోసం. ఆయన వాజ్పేయి గారు కానీ మదన్మోహన్ మాలవీయ గారు పెట్టి హిందూ మతం డిఫరెంట్. ఇవాళ మేనిఫెస్టోలో ఇవాళ మోడీ గారికి వాళ్ళ అర్థం ఇంకా గట్టిగా రాలేదని, బికాస్ ఆఫ్ మన సదర్న్ స్టేట్స్ అండ్ ఈస్టర్న్లో ఒడిశా కానీ ఒక స్టేట్ వల్ల మధ్యప్రదేశ్ కూడా స్వీప్ కొట్టిందని. 53 సార్లు ఈ దేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలో ఏ మేనిఫెస్టోలోనూ కిమ్ గారు కమ్యూనిస్ట్ పార్టీ మేనిఫెస్టో 53 ఫోటోలు వేసుకుంది ఆయనేనండి. ఔర్ ఎక్ బార్ బీజేపీ సర్కార్ అనే పదం పెట్టలేదని. ఔర్ ఎక్ బార్ మోడీ సర్కార్ అంటే మొత్తం బీజేపీని డామినేట్ చేసేసి మొత్తం ఆదానీ గారి కంపెనీ వచ్చేసినట్టు అనిపించింది. యూ కెన్ సీ దట్ ఈవెన్ టుడే యూ కెన్ డౌన్లోడ్ అండి. ఎక్కడన్నా ప్రపంచ చరిత్రలో ఒక మేనిఫెస్టోలో ఒక నాయకుడి పేరు, ఈవెన్ ఎవరు పుతిన్ గారు 53 సార్లు ఫోటోలు ఇంత మేనిఫెస్టోలో, 53 ఫోటోలు మోడీ గారికి. మళ్ళీ లెక్కపెట్టి చెప్తాను నేను, 61 సార్లు పేరు. మిగతా పాత ఘనా పార్టీలు అందరూ వెళ్ళిపోయినారండి. అందువల్ల అది ఒక వ్యక్తిగతమైన పార్టీ అయిపోయింది భావన వస్తుంది. బహుశా నేను అనుకుంటున్నాను నిర్ణయం తీసుకుంటారు. నిజంగా 220 వస్తే ఖచ్చితంగా ఆయన అయ్యి ఉండేవారు కాదు, వేరే వాళ్ళు అయ్యి ఉండేవారు. ఇవాళ వస్తే ఆలోచన తీసుకోవాలి. బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇప్పుడు లాయల్టీ మార్చుకోకపోవచ్చు. బట్ నేను అనుకుంటా ఉన్నాను ఇవాళ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి కూడా దాదాపు 8 మంది ఇవాళ
బీజేపీ నుంచి ఎన్నికవుతున్నారు ఈక్వల్గా. దానికి చాలా కేటగిరీలు ఉంది తెలంగాణ. ఎందుకు తెలుసా, 9 స్థానాలు వాళ్ళకి, 7 స్థానాలు కాంగ్రెస్కి వస్తే కాంగ్రెస్ తను పరిపాలించే అర్హత కోల్పోయిందనే భావన వచ్చేది. 8 స్థానాలు మొదట 9 ఉంది, రఘునందరావు గారు మళ్ళీ లీడ్కి వచ్చారు, బీఆర్ఎస్ జీరోలోకి వచ్చింది. ఇవాళ బీఆర్ఎస్ ఆలోచించుకోవాలండి. ఇవాళ ఖచ్చితంగా వాళ్ళు బీజేపీతో కూడా అలయన్స్ ట్రై చేశారంటే, బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకొని ఉండదు. బిఎల్ సంతోష్ గారి విషయం అనుకుంటా. సరే వాట్ ఎవర్ మేబీ ఇవాళ కానీ తెలంగాణకు ఒక పార్టీ, ప్రాంతీయ పార్టీ కావాలండి తెలుగు జాతి బిడ్డలకి. కానీ మోడీ గారు ఒకటే చెప్తున్నాను, దయచేసి ఆయన మళ్ళీ ఒకసారి ప్రధానమంత్రి అయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉండదేమని అనిపించాం. కానీ అదృష్టవశాత్తు 380 ఔరేక్ బార్ 400 ఏదో హిందీ డైలాగ్ వేశారు. 400 ముందు 400 స్థానం దాటిపోతే మాకు 380 అయింది. బట్ ఇవాళ ప్రజలు చక్కగా ఆలోచించారు, ఇంకో 20 స్థానాలు తెస్తే లేనికి వచ్చారు. బాధ ఏంటంటే తెలంగాణ, నా తెలుగు బిడ్డలకు తెలంగాణ కానీ, కోస్తా కానీ, రాయలసీమ కానీ, ఆయన మా పక్కన ద్రవిడులే కదా. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి ఆ వీడియో ఒకసారి మీరు ఎప్పుడైనా అయితే చూడండి, వేయండి. ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ వాళ్ళు అంటే మన తెలుగు వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళని గాలిని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారని చెప్పి ఒక ప్రధానమంత్రి ఉన్న పార్టీ ఎంఐఎం తిట్టారు. ఆయన అన్నాడంటే అది ఒక మతతత్వ పార్టీ. బీజేపీ అధ్యక్షుడు మాట్లాడంటే మొత్తం కూడిన పార్టీ. ఒక ప్రధానమంత్రిగా ఉండి ఆయన, మీరు వీడియో చూడండి, ఎవరు తిట్టాడు, ఏ తెలుగు ప్రజలు తిట్టారు, వాళ్ళకి భాష రాపోయినా తెలుగు భాష వీళ్ళు వెళ్ళి హిందీలో మాట్లాడతారు. ఉత్తరప్రదేశ్ నుంచి వస్తే ఎక్కడన్నా ఒక్క సంఘటన జరిగింది ఎవరైనా తిడతాం అనేది గుండెలో పెట్టుకుని చూస్తే తెలంగాణ ప్రజానే. కానీ ఎక్కడ ఉత్తరప్రదేశ్లోకి వెళ్ళి రెచ్చగొడతాం, అమానవీయం అండి ఇది. వాళ్ళని తమిళని, కర్ణాటకలు, ఏ దక్షిణ భారతదేశం అని చెప్పి వాళ్ళు మమ్మల్ని గాలి తిడతారు. అమ్మానకర్రే, వాళ్ళని అవమానించామా? ఇదేమన్నా ఎక్కడ బొంబాయిలో అవమానించారు, చాత పండుగ జరపకూడదని. అక్కడ గొడవ అయింది. ఇక్కడేమన్నా ఏ పండుగను జరుపుకోమంటారు. అంత గొప్ప సంస్కృతం తెలుగు ప్రజల్లో ఒక ఉంటే అమ్మానకర్రే ఎవరు అవమానించారని అక్కడికి వెళ్ళి రెచ్చగొట్టవచ్చా? మీ మెడలో పుస్తలు లాక్కెళ్ళిపోతారని ప్రధానమంత్రి గారు రావచ్చు. ప్రధానమంత్రి గారు అందరికీ తండ్రిలాంటి పోస్ట్ కదండి ఇది. అది కూడా ప్రయోగించారని ఆయన తెలుసు. రాజస్థాన్ మొదటి ఫేజ్లో మనం మాట్లాడుకున్నాం, మొదటి ఫేజ్లో మైనస్ అయ్యే అవకాశం ఉందని చెప్పేటప్పటికి ఎమోషన్ తీసుకొచ్చారు. బట్ ఇవాళ బహుశా నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను గడ్కరీ గారితో మాట్లాడాను సార్, ప్రతి దాని పట్ల అవగాహన ఉంది. ఆయన పార్టీ నాకేం పార్టీ ఉంది, ఒకవేళ ఆయన తెలంగాణకు ఆంధ్రప్రదేశ్కి కూడా న్యాయం చేయాలని, రైతుల సమస్య మీద న్యాయం చేయాలి, కేవలం ఆదాని గారి గురించి ఆలోచించే మనిషి కాదని ఆయన కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ. బహుశా ఇప్పుడు వెంకయ్యనాయుడు గారు కూడా షెడ్లో పెట్టారు కదండి, ఆయన కూడా బయటకు వస్తారని అనుకుంటున్నాను. బలవంతాన్ని ఆయన్ని షెడ్లోకి పంపించారు. పెద్దలు అద్వానీ గారిని, మురళీ మనోహర్ జోషి గారిని కూడా షెడ్లో పెట్టారు. డెఫినెట్గా వాళ్ళు విత్ డ్యూ రెస్పెక్ట్ టు దెమ్ వాళ్ళు బయటికి రావచ్చాము. దేశ రాజకీయాల్లో కూడా కనీసం ఒక మార్పు వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు ఈ రాజకీయాల్లో. థ్యాంక్ యూ. చాలా మంచిగా విశ్లేషణ, ఇటు ఆంధ్ర గురించి, సేమ్ టైం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్ గురించి, అదే రిజల్ట్ గురించి కూడా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.